టుడే నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ కమాండ్స్ ఫాలోయింగ్ మనం ఆర్టిస్టిక్ క్విజ్లో అండ్ ఏడిహెచ్డి క్విజ్లో ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఆర్టిస్టిక్ క్విజ్లో కంపేర్ చేస్తే ఏడిహెచ్డి క్విజ్లో కొంతవరకు కమాండ్స్ రిసీవ్ చేసుకోవడం కానీ రెస్పాండ్ అవ్వడం కానీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ ఆర్టిస్టిక్ క్విజ్లో కొంతమంది కమాండ్స్ని అంటే కొంతమందికి లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నా కూడా లేదా డెవలప్మెంట్ డిలేస్ ఉన్నా కూడా మనం ఏదైతే కమాండ్ చెప్తున్నామో అది రిసీవ్ చేసుకోలేకపోవడం కానీ, సో ఇచ్చిన కమాండ్కి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియకపోవడం కానీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఇలాంటి కిస్లలో మనం కమాండ్స్ ఫాలోయింగ్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం కిడ్స్ని వాళ్ళకి ఏదైనా ఇంటరాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు అంటే ఇంటరాక్షన్ చేస్తూ ఉన్నప్పుడు లేదా వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అట్రాక్టివ్ వేలో అంటే కొంచెం క్లోజ్నెస్గా అప్రోచ్ అవ్వడం కానీ, తర్వాత పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఏదైనా రివార్డ్స్ వచ్చేసి కానీ అవార్డ్స్ ఇవ్వడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ హై పెన్ షేక్ హ్యాండ్. సో ఇలా మనం కిడ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉండడం కానీ, సో ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మనకు అట్రాక్ట్ అవ్వడం కానీ, ఇంకా చేయడానికి రెస్పాండ్ అవ్వడానికి ఎక్కువ ఇష్టం చూపించడం కానీ అబ్జర్వ్ చేస్తుంటాం. ఇంకా కొంతమందికి ఆబ్జెక్ట్స్ నేమ్ చెప్పినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమాండ్ ఇస్తున్నప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటారు, లేదంటే గ్లాస్ తీసుకుంటారు, స్ట్రేట్ తీసుకుంటారు, అంటే ఆ ఆబ్జెక్ట్ నేమ్ తెలియకపోయినప్పుడు కూడా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్లేట్ తీసుకోవాలి, ఆ స్లేట్ అనే ఆబ్జెక్ట్ అనేది ఆ నేమ్ తెలిస్తేనే కొంతమంది తీసుకురాగలుగుతారు, లేదంటే తీసుకురాలేకపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే విజువల్ సపోర్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ప్లేట్ ఉంది, ప్లేట్ తీసుకుందా అంటే వాళ్ళు మన ఓరల్ కమాండ్ అండ్ విజువల్గా అంటే రెండు అక్కడ అప్లై చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అది స్లేట్. సో ఇలా తొందరగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ అలాగే మనం కొన్ని స్టిక్కర్స్ కానీ, సింబల్స్ కానీ, షేప్స్ కానీ ఇచ్చేసి అలా ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్ షేప్, సింపుల్ ఆబ్జెక్ట్ అంటే తెలిసిన వాటిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇంకొక విధంగా చెప్పాలనుకుంటే వాళ్ళ డైలీ లైఫ్ యాక్టివిటీస్లో కూడా అంటే ఏరియాస్ వర్కౌట్ చేస్తూ ఉంటారు. లైక్ తినడం కానీ, డ్రెస్సింగ్ కానీ, బాతింగ్ కానీ, కోంబింగ్, రీడింగ్, స్టడీయింగ్, రైటింగ్. సో ఇలా వాళ్ళ డైలీ లైఫ్లో వర్కౌట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో కూడా. సో అలా చేయించేటప్పుడు ఇప్పుడు తింటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ ఐటమ్స్ ఉంటాయి, ఓకే, ఇది యాపిల్, ఇది బనానా. సో అప్పుడు అక్కడ నీడ్ అంటే వాళ్ళు తింటూ ఉంటారు. సో మనం ఆ ఫ్రూట్ నేమ్ చెప్పడం ద్వారా కూడా ఓహో ఇది యాపిల్, సో నేను యాపిల్ తింటున్నాను. సో ఇలా కూడా వాళ్ళ ఆబ్జెక్ట్ నేమ్ తెలుసుకోవడం కానీ, లేదంటే ఆ ఫ్రూట్ నేమ్ తెలుసుకోవడం కానీ, అంటే నేను తింటున్నాను, ఇలా ఈ కమాండ్స్ కూడా అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఓటీ వైజ్ అంటే ఆక్యుపేషనల్ థెరపీ వైజ్గా మనం ఆర్టిస్టిక్ క్విజ్లో కమాండ్ ఫాలోయింగ్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తామో ఈరోజు తెలుసుకుందాం. సో మెయిన్గా ఇక్కడికి వచ్చినప్పుడు క్విజ్లలో అంటే కమాండ్ ఫాలోయింగ్ మెయిన్ క్విజ్లలో సేమ్ మనం ప్రీవియస్ ముందు చెప్పుకున్నాం కానీ విజువల్గా సపోర్ట్ ఇవ్వడం కానీ, లేదంటే విజువల్ ఎయిడ్ సపోర్ట్స్ ఇచ్చేసి వాళ్ళని వర్కౌట్ చేయించడం కానీ, అండ్ ఏదైనా గెస్టర్స్ ద్వారా కానీ, సో ఈ విధంగా కమాండ్ ఫాలోయింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ యాక్షన్ ఇమిటేషన్స్ అంటే ఇమిటేషన్స్ ద్వారా కూడా మనం కమాండ్స్ ఫాలోయింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో వాళ్ళ ముందు మనం చేస్తూ అండ్ వాళ్ళని కూడా సేమ్ మనం ఏదైతే చేస్తున్నామో వాళ్ళని కూడా అది ఇమిటేట్ చేయమని చెప్పడం. సో ఇలాగ కూడా విజువల్గా అండ్ విజువల్ ఎయిడ్గా అండ్ కమాండ్స్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిట్ చేశాను, సో తను కూడా సిట్, స్టాండ్, సిట్, స్టాండ్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మీనింగ్ సిట్ అంటే ఆ మీనింగ్ తెలుసుకోవడం కానీ అంటే ఫాలో చేయడం. అంటే నెక్స్ట్ టైం నేను సిట్ స్టాండ్ చెప్పినప్పుడు వాళ్ళు నేను వితౌట్ సపోర్ట్ కూడా అంటే నేను చేయకపోయినా కూడా వాళ్ళు చేయగలగాలన్నమాట. సో ఈ విధంగా కూడా మనం కమాండ్స్ ఫాలోయింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా చాలా వర్కౌట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్ తీసుకోవడం, డ్రాప్ చేయమని చెప్పడం కానీ, అంటే ఆ కాంటెక్స్ట్ని చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట కమాండ్స్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగిల్ కమాండ్స్ ఇచ్చాం, సో సింగిల్ కమాండ్స్ అచీవ్ అయిన తర్వాత డబుల్ ఇవ్వడం, మల్టిపుల్ ఇవ్వడం, అట్ ద టైం మల్టిపుల్ ఇవ్వడం, దాంట్లో మళ్ళీ వేరియేషన్స్ అనమాట, కలర్ కమాండ్స్ ఇవ్వడం కానీ, ఆబ్జెక్ట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నేమ్ చెప్పడం కానీ. సో ఇలాగా మనం కమాండ్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.